మోహిత్ సూరి డైరెక్షన్లో వచ్చిన కొత్త హిందీ సినిమా సయారా రిలీజ్ అయి నిన్న బుధవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అసలు కలెక్షన్ల జాతర నడుస్తుంది ఈ సినిమాకు. ఒక కొత్త హీరో, కొత్త హీరోయిన్, ఊరు పేరు తెలియని స్టార్ కాస్ట్ లేని సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ ఏంటో అర్థం కావట్లేదు నాకు. ఈ సినిమాకి ఇప్పటి వరకు మనకు ఇండియాలో చూసుకుంటే ముందుగా మొత్తంగా చూసుకుంటే 6 రోజుల్లో 213 కోట్లు గ్రాస్ ఉంది. అందులో 37 కోట్లు ఓవర్సీస్ నుంచి వచ్చాయి, మిగతాదంతా ఇండియా నుంచే. అసలు 6 రోజుల్లో అసలు మొదటి 3 రోజుల్లోనే 100 కోట్లు గ్రాస్ వచ్చింది. మరో వర్కింగ్ డేలో కూడా మరో 100 కోట్లు రావడం అనేది ఈ సినిమాకు ఉన్న క్రేజ్ అలా ఉంది. మరి నేను కూడా చూశాను ఈ సినిమా, నాకు కూడా ఫస్ట్ హాఫ్ నచ్చింది. ఓకే, పాటలు బాగున్నాయి, కానీ మరి ఈ రేంజ్ కలెక్షన్స్ అనేది అసలు ఆశ్చర్యంగా ఉంది ఈ సినిమాకు. కొత్త హీరో ఆహాన్ పాండే, మన అనన్య పాండే కజిన్, హీరోయిన్ అనీత్ పడ్డా, అమ్మాయి కొత్త అమ్మాయి, డైరెక్టర్ మోహిత్ సూరి, ఆష్కీ 2 డైరెక్టర్. ఇక ఈ 213 కోట్ల గ్రాస్లో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 150 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ ఏమో కేవలం 45 కోట్ల బడ్జెట్లో తీశారు, 15 కోట్లు పబ్లిసిటీ ఖర్చు పెట్టారు. సో 60 కోట్లు బడ్జెట్ అయింది ఈ సినిమాకు. యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. 60 కోట్లకి బడ్జెట్ గాను 150 కోట్లు వచ్చాయి. అంటే 90 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈరోజు గురువారం, ఇంకా రేపు కొత్త హిందీ సినిమాలు కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. అజయ్ దేవగన్ సినిమా రావాల్సింది రేపు, మనకు సర్దార్ 2, సన్ ఆఫ్ సర్దార్ 2, అది ఈ సినిమా దెబ్బగా ఆ సినిమా పోస్ట్ పోన్ అయింది. అంటే ఒక సీనియర్ స్టార్ హీరో ఒక కొత్త సినిమా హీరో మీద వస్తే కలెక్షన్స్ ఉండవేమో అని పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ సినిమా వల్ల. సో ఈ సినిమాకు ఈ వీక్ కూడా ఓపెన్ ఉంది థియేటర్స్. మన హరిహర వీరమల్లు మరి హిందీలో బాబిడియోలు ఉన్నా అంతగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు, ఎందుకంటే యూత్ అంతా ఈ సినిమాను చూస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ సినిమా మొదటి వారంలోనే 250 కోట్లకు వెళ్తుంది గ్రాసు. ఇక వీకెండ్ వస్తుంది, వీకెండ్లో మరో 100 కోట్లు ఈజీగా గ్రాస్, 350. ఇక మిగతా రన్లో మరో 50, 400 కోట్ల పైనే గ్రాస్ కనపడుతుంది ఈ సినిమాకు. ఇక నెట్ కూడా ఆల్రెడీ 150 కోట్లు వచ్చాయి నెట్. సో 200 కోట్లు ఈజీగా వస్తుంది. మరి అంతకు మించి 250, 300 కోట్లు నెట్ వస్తుందా? మరి అద్భుతం అని చెప్పాలి. అంటే ఈ సంవత్సరం మనం చావాకు చూసాం ఈ రేంజ్ కలెక్షన్స్, ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాకి చూస్తున్నాను నేను. అది మన యశ్రాజ్ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా ఈ సయారా. రిలీజ్ అయిన మొదటి 6 రోజుల్లో 213 కోట్ల గ్రాసు, అందులో నెట్ కలెక్షన్స్ వచ్చి 150 కోట్లు, సినిమా బడ్జెట్ ఏమో 60 కోట్లు, 90 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.